నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్। నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీనగర్ లో ఉన్న తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు కార్మికులందరినీ మన యూనియన్ సంఘటిత పరిచి పోరాడిన ఫలితంగా కరువు భత్యం VDA అగ్రిమెంట్ 1994 సంవత్సరంలో సాధించుకున్నాం। ఈ పెరుగుదల ప్రకారం 1000 బీడీలకు అన్ని కలుపుకుంటే 1000 బీడీలకు మొత్తం 261.97 చెల్లించాలి। ఈ అగ్రిమెంట్ ప్రకారం మే బీడీ ఫ్యాక్టరీలకు నెలసరి ఉద్యోగులకు ఈ సమావేశంలో BLTU నిజామాబాద్ జిల్లా నాయకులు గోవింద్ రాజా మణి తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు ప్యాకర్లకు బట్టి చాటన్ తదితర కార్మికులకు ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో పెరగవలసినటువంటి కరువు భత్యము DA 1994 మా కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో పెరిగే ధరలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వము పెంచేటువంటి ధరలకు అనుకూలంగా బీడీ కార్మికులకు DA కరువు భత్యం అనేది పెంచడం జరుగుతుంది। కాబట్టి 1809 పాయింట్లు ఉన్నటువంటి కరువు భత్యము 1913 పాయింట్లకు పెరగడం జరిగినది। అంటే 104 పాయింట్లు కరువు భత్యము పెరిగింది। పాయింట్కు 10 పైసలు చొప్పున బీడీ కార్మికులకు 10 రూపాయల 40 పైసలు కరువు భత్యము పెరిగినట్టు అన్నీ కలుపుకుంటే అంటే 2%, 5% బోనస్ ఇవన్నీ కలుపుకుంటే 1000 బీడీలకు 261.97 రూపాయలు బీడీ కార్మికులకు 1000 బీడీలకు పెరిగినట్టు। అదే నెలసరి ఉద్యోగులకు ప్యాకర్లకు బట్టి చాటన్ తదితర కార్మికులకు రోజు 10 రూపాయల చొప్పున 312 రూపాయలు పెరిగినట్టు। ఈ పెరిగినటువంటి కరువు భత్యము DA 1/4/2025 నుండి తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ బీడీ యజమానులు చెల్లించవలసింది ఉంటుంది। కాబట్టి ఇది బీడీ కార్మికులకు పెరిగినటువంటి 1000 బీడీలకు పెరిగినటువంటి కరువు భత్యము DA ఏ యజమానులైనా అమలు చేయకపోతే మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘానికి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా పెరిగిన కరువు భత్యాన్ని ప్రతి కార్మికురాలకు చెల్లించే విధంగా మా యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై భీమ్ లాల్సనంతో ముగిస్తున్నాం।